హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గోవిహారీ ఛానల్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి కొండవీడు కోటకైతే వెళ్తున్నాము. ఇది కొండవీడుకి వెళ్ళే మార్గం, ఘాట్ రోడ్డు. చూడండి, ఇది అయితే రోడ్డు అయితే చాలా అంటే చాలా బాగా అయితే వేశారు. ఇదంతా చాలా మలుపులుగా ఉంటుంది మనకి. మనం కొండవీడు కోట అంటేనే గుర్తొచ్చేది మనకి ఈ రోడ్డే, ఎవరు చూసినా కానీ. అయితే ఈ కొండవీటి కోటకైతే చాలా అంటే చాలా చరిత్ర ఉంది. ఈ కొండవీటి కోటని 13వ శతాబ్దంలో అయితే నిర్మించారు. అయితే ఇది అప్పటి కాలంలో వచ్చేసి రెడ్డి రాజ్యంగా పిలువబడేది. ఈ ఇక్కడ నిర్మించిందొచ్చేసి మొత్తం ఇక్కడ యుద్ధాలు గానీ, ఏది జరిగినా గానీ రెడ్డి రాజ్యం గావచ్చు, గజపతి సామ్రాజ్యం కావచ్చు, విజయనగర సామ్రాజ్యం, గోల్కొండ సుల్తాన్‌లు, ఆ తర్వాతొచ్చేసి బ్రిటిష్ వారు వీరైతే ఈ కొండవీడు కోట మీదైతే యుద్ధాలు జరుపుకున్నారు. అయితే మనం ముందుగా చూసుకోవాల్సింది కొండవీడు కోటనైతే ఒక్కసారి మనం ఈ యొక్క కొండవీడు యొక్క చరిత్రను చూసుకుంటే, కొండవీడు కోటనైతే ప్రోలయ వేమారెడ్డి అయితే నిర్మించాడు. ఇది 1328 మరియు 1482 మధ్య రెడ్డి రాజవంశంచే రాజధానిగా అయితే ఉపయోగించబడిందట. అయితే వారి పూర్వం రాజధాని అద్దంకి నుండి అయితే వీరు రెడ్డి రాజులదైతే పూర్వం అద్దంకి నుండి ఇక్కడికి మార్చుకున్నారట. అయితే దీన్నొచ్చేసి 1516లో విజయనగరం చక్రవర్తి అయిన కృష్ణదేవరాయలు యుద్ధం ద్వారా దీన్నైతే ఆహ్, తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి గోల్కొండ సుల్తానులు 1536 మరియు 1579లో కోట కోసమైతే యుద్ధం చేశారట. చివరికి ఈ కోట దగ్గర యుద్ధం జరిగిన తర్వాత అయితే 1579లో అయితే చివరికి సుల్తాన్ కులీ కుతుబ్ షాకి అయితే ఈ కోట అయితే ఇది స్వాధీనం చేసుకున్నారు ఈ కోటనైతే. ఆ తర్వాత 1752లో విస్తృతంగా పటిష్టం చేయబడిన ఈ కోట మీద బ్రిటిష్ వారైతే దాడి చేశారు. ఇక ఇప్పుడు ఈ కోట గురించి మనం తెలుసుకోవాలంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే రోడ్డు నిర్మాణం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. చూడండి, అసలు ఎక్కడ చిన్న గుంత కూడా ఒకటి అనేది లేదు. అంటే డెవలప్మెంట్ అనేది చిన్న చిన్నగా చేయాలి అనేది చూస్తున్నారు. చూడండి, కింద నుంచి వెనక చూడండి, ఇదంతా ఎప్పుడు ఎవరు చూసినా కానీ ఈ కొండవీడు అనగానే గుర్తొచ్చేది ఏంటంటే ఈ యొక్క ఘాట్ సెక్షనే. ఇది ముఖద్వారం, మనకి ఎంట్రన్స్ ఇది. ఇక్కడి నుంచి ఇదంతా కోటకు సంబంధించిన ప్లేసే. దాదాపు 20 కిలోమీటర్లంతా అయితే ఉంటుంది. అక్కడ కనిపించే కొండలైనా కావచ్చు, ఏవైనా ఇదంతా కొండవీటికి సంబంధించిందే. ఇక్కడ తూర్పు ద్వారం మనకు కనిపించేది ఇది. ఇది చూసారా, ఇది తూర్పు ద్వారం అంటారంట. ఇలాంటి ద్వారాలు అసలు ఇక్కడ ఈ ఎన్నో కోటలైతే ఉన్నాయి. దాదాపు కొన్ని కోటలైతే గుర్రపుశాలలు కావచ్చు, ధాన్యాగారాలు కావచ్చు, లేదా ఉండటానికైనా కావచ్చు, ప్రతిదీ ఎన్నో నిర్మించారు. అవన్నీ ఒకసారి మనకి కొన్ని మాత్రమే ఇప్పుడు శిథిలావస్థలో మనకి కనిపిస్తున్నాయి. మిగతాయన్ని గర్భంలో కలిసిపోయాయి. అంటే ఇప్పుడు వాటి గురించి ఒకసారి చూద్దాం మనం ముందుకు వెళ్తూ. ఇక్కడ వచ్చేసి ఈ డెవలప్మెంట్ చేసిన తర్వాత అయితే ఇక్కడ ఒక పార్క్ లాగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కావచ్చు వచ్చినవారు, ఇదిగోండి ఇది ఒక పార్క్ లాగా అయితే చేశారు. సో సండే టైంలో అయితే పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి మనం కొంత దూరం అయితే నడిచి వెళ్ళాలి. దాదాపు ఈ కొండవీడు కోటలో మనం తిరగాలి అంటే ప్రతిదీ అంటే శిథిలావస్థగా పోయినా సరే మనం చూడాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. సో 1 డే అయితే పడుతుంది ఇది మొత్తం. అయితే ఈ కొండవీడు కోటైతే నిర్మించింది వచ్చేసి ప్రోలయ వేమారెడ్డి. క్రీస్తు శకం 1335లో అయితే ఈ యొక్క కొండవీడిని అయితే నిర్మించాడు. ఆ తరువాత వచ్చేసి తన కుమారుడైన అనవోతు రెడ్డి 1355లో తన రాజధానిని అద్దంకి నుండి కొండవీటికైతే మార్చడం జరిగింది. చాలా స్మారక చిహ్నాలు అయితే ఉన్నాయి. చిన్న చిన్న స్మారక చిహ్నాలు అయితే ఉన్నాయి. అవి చిన్నవైనప్పటికీ అవి ఎంతో గొప్ప, అసలు ఈ చరిత్రనైతే చెప్పగలిగే అంత అయితే ఉన్నాయి అవి. ఇక్కడ వచ్చేసి మనకేంటంటే చాలా బురుజులైతే ఉంటాయి. కొండవీడు కోట నెమళ్ళ బురుజు అని ఇలాగ చాలా బురుజులైతే మనకి దాదాపు 22 బురుజులైతే ఉన్నాయి ఈ యొక్క కొండవీడు కోటకి. ఈ 22 బురుజులు మనం చూడాలంటే దాదాపు 20 కిలోమీటర్లు ఉన్న కోట గోడైతే మనం ఎక్కాలి. ఇప్పుడు మనం వచ్చేసి వేమన గారి మండపము ఇక్కడ కనిపించేది మనకు వచ్చేసి. ఒకసారి ఈ మండపంలోకి వెళ్దాం, చూద్దాం ఇక్కడ వేమన గారి మండపం అనేది. చూడండి, ఇది ఎంతో శిథిలావస్థకి వెళ్ళి అంటే
దాదాపు అసలు ఇలాంటి కోటలనేది ఎంతెంత అసలు రాయి చూడండి ఒకసారి. ఎటువంటి సిమెంట్ గానీ ఏమీ వాడకుండా అయితే ఈ ఈ నిర్మాణం అనేది జరిగింది. చాలా అంటే చాలా అసలు మన చరిత్రలని ఇవే మనం చెప్పుకోదగ్గయి. ఇక ఇక్కడి నుంచి వచ్చేసి మనకి కొద్దిగా ముందుకు వెళ్తే బురుజులన్నీ అయితే చూడొచ్చున్నారు. ఇగోండి మళ్ళా ఇక్కడి నుంచి ఇక్కడైతే మనకు చెరువులైతే ఎదురుగా కనిపిస్తున్నాయి అక్కడ. ఇక్కడి నుంచి ఇటు మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఒకటుంది. అదిగోండి పైన కనిపిస్తుందా? ఇక తర్వాత వచ్చేసి ఇది చెరువు. ఇదంతా ఇది ఒక చెరువుగా ఉంది. ఇక్కడ చెరువులు కూడా దాదాపు 2, 3 చెరువుల దాకా అయితే ఉన్నాయి. ఇగోండి ఇప్పటికీ ఇవి నీరు ఇప్పటికీ ఉన్నాయి. బాగానే ఉన్నాయండి. ఇక్కడి నుంచి మనం ఒక్కసారి ఇదిగోండి ఈ కొండపైకైతే వెళ్దాం ఒకసారి. ఇక్కడ బుర్జులకు సంబంధించినవి అయితే చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ అయితే మనకేంటంటే ఇక్కడ ఆ ప్లేస్ దగ్గర మనం వెళ్ళే దారి దగ్గర అయితే బోర్డులున్నాయి. కానీ వాటికి మార్క్ అనేది ఎటువైపు వెళ్ళాలి అనేది మాత్రం అంటే చూపించట్లేదు. ఇప్పుడు ఒక బోర్డు అనేది అక్కడ పెట్టినప్పుడు మనకి ఇటువైపు అనేది ఒక మార్క్ వేస్తే మనకు అక్కడికి వెళ్ళటానికైతే ఉంటుంది. లేదు అక్కడ కనిపించిన కోట దగ్గరికి వెళ్ళినప్పుడైనా సరే ఇక్కడ మనకి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇబ్బంది ఏంటంటే మనం ఎంట్రన్స్‌లోనే మన బండ్లైనా కావచ్చు, ఏదైనా కారు పార్కింగ్ చేసుకున్నోళ్ళు అక్కడే ఒక బోర్డ్ అనేది ఇక్కడ ఏమేమి బురుజులు ఉన్నాయనేది ఒక లిస్ట్ లాంటిది అనేది పెట్టేసి వాటికి ఒక మార్క్ అయితే వేస్తే చాలా బాగుంటుంది. ఇటువైపు వెళ్తే ఇవి బురుజులు ఉన్నాయి, ఇటువైపు వెళ్తే ఈ బురుజులు ఉన్నాయి, ఇంత దూరం అనేది ఉంటుంది అనేది. సో ఎవరైనా చూడటానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చాము. ఇదిగోండి ఇదొక మండపం అయితే ఉంది. ఇదంతా శిథిలావస్థకు అయితే వచ్చేసింది. అంతా మొత్తం ప్లాస్టికు. మనకి ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే ఇలాంటి వాటిని మనం కట్టించలేకపోవచ్చు కానీ ఇలాంటి వాటిని అయితే పాడు చేయడానికి మాత్రం మనం ముందుగానే ఉంటున్నాం చాలామంది అయితే. ఏంటంటే తినేసి ఎక్కడ పడితే అక్కడ వేసేయడం. చూడండి ఎంత అసలు లోపలైతే మనం పోవడానికి కూడా అక్కడంతా ఈ తిన్న ప్లేట్లు కానీ అలాంటివన్నీ లోపల వేసేసారు అక్కడ నడవడానికి. అందుకని చెప్పేసి ఇటు పైకి వచ్చేసి ఇంక ఇటు నుంచి మనం ఒకసారి కిందకి వెళ్దాం. ఇదిగోండి ఇదేంటి పెద్ద రాయి. అప్పట్లో వాళ్ళు కాబట్టి మన కోసం ఈ చరిత్రను చూపించడం కోసం ఇది కట్టారు అనిపిస్తుంది. అసలు వీటిని ఎంత ఇవి శిథిలావస్థకు వెళ్ళలేదు, మనమే వీటిని శిథిలావస్థకు తీసుకెళ్తున్నాం. మనమే వీటిని మన చరిత్రలని మనమే పాడు చేసుకుంటున్నాం అంతే తప్ప. చూడండి ఇదిగోండి ఒక చిన్న బావిలాగైతే ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇది ఏ బావి అనేది అయితే ఇక్కడ ఒక బోర్డు లాగా లేదు, ఇది ఒక చిన్న గుంట కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలా ఇక్కడ అలాంటి పేర్లు రాసే బదులు ఇది ఏ స్థలము అనేది కూడా ఒక పేరు రాస్తే పోద్ది కదా. అంతే కదా. అక్కడ చాలా పేర్లు అయితే రాశారు కదా పెయింట్. ఎవరైనా ఈసారి ఈ కొండలకి తీసుకొచ్చినప్పుడు మంచి పేర్లు ఇక్కడ ఈ ప్లేసు అని రాయండి. చూడండి ఇక్కడ చాలా మంది అయితే పేర్లు రాశారు కదా. కానీ మనకేంటంటే ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే చాలామందికి తెలియదు. మనం చరిత్ర అనేది పుస్తకాల్లో చదువుకోవచ్చు, కానీ కోట దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఏ ప్లేసు ఇదేంటి అనేది మనం చదవలేం కదా. చూడండి అసలు కిందకి చూస్తే ఇదంతా కొండవీడు కోటే. దాదాపు 3 చెరువులు అయితే ఉన్నాయండి. ఇదొకటి కొండకి ఇటువైపు ఇంకోటి ఉంది. అక్కడ కనిపిస్తుంది ఒకటి. దాంట్లో చిన్న బోట్ అయితే ఉంది. అది ఇప్పుడు మరి పైకి వెళ్తే కనిపిస్తుంది. అదైతే వాడుతున్నారో లేదో తెలియదు. చూడండి మెట్లు కానీ అసలు ఆ కాలంలో ఎలా చెక్కారు చూడండి. అసలు వీటిని ఇదిగోండి ఇవి పైకి ఎక్కడానికి మొత్తం ఒకటే రాయండి. స్ట్రైట్గా అయితే ఎక్కాలి మనం. చాలా అంత పైకి ఎక్కి కూడా పేర్లు రాశారండి కొంతమంది అయితే. ఇప్పుడు ఎవరైనా సరే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇది ఏ ప్లేస్ అనేది అలాంటి పేర్లు కొద్దిగా రాయండి, అర్థమవుతుంది. సో అది ఆ మంచి పని కూడా చేసిన వాళ్ళు అవుతారు కదా. ఎలాగో ఇంత దూరం తీసుకొస్తున్నారు కదా. సో ఇది ఈ బురుజు. ఇక్కడ మనం చాలా బురుజులు అయితే ఉన్నాయి కదా మనకి. సో కోట మీద అయితే గోడకి చాలా బురుజులు ఉన్నాయి. ఆ బురుజుల పేర్లు అక్కడికి ఎవరికి ఇదే బురుజు అనేది కూడా అర్థం కావట్లే. కొన్ని చోట్ల అయితే అలాగా ఇవైతే ఉన్నాయి కానీ బోర్డ్స్ ఎటువైపు వెళ్ళాలనే మార్క్ అయితే ఎగ్జాక్ట్గా అర్థం కావట్లేదు ఎవరికి. కొంతమంది అయితే ఇది ఇటు వెళ్ళాలి, ఇది ఎక్కడుందని అడుగుతున్నారు. కొన్ని చెట్లలో ఉండిపోయినాయి అలానే. చూడండి అసలు చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇది నిజంగా ప్రతి ఒక్కళ్ళు మనం మన చరిత్ర గురించి తెలుసుకోవడం కోసం అయితే ఇక్కడికి రావాలి, తప్పనిసరిగా రావాలి. అట్లీస్ట్ మనం తెలుసుకుందాం చరిత్ర అనేది ఎలా ఉందనేది. పూర్వకాలంలో వాళ్ళు
ఎలాంటి యుద్ధాలు చేసో, ఎలాంటి చేసో అసలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఈ స్థలాలని ఇప్పుడు చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఎన్నో పూజలు అందుకున్న దేవాలయాలు ఇక్కడున్నాయి. ఎంతోమంది నివసించిన ప్లేసులున్నాయి. ధాన్యాగారాలున్నాయి, గుర్రపుశాలలున్నాయి, రాజులున్న గదులున్నాయి, మంత్రులు, రాజునులు ఎంతోమంది అసలు ఇక్కడ కవులున్నాయి, ఉన్నాయి. ఇంతమంది ఉన్నాయి, ప్లేసులున్నాయి. కానీ చివరికి చూసారా, ఇది చివరికి శిథిలావస్థకు వెళ్ళిపోయింది ఇలాంటి ప్లేస్ని. ఇక్కడ ఈ బురుజుల పేర్లు కూడా ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ దాదాపు నెమలి బురుజు కాకుండా మామూలుగా 22 బురుజులు అయితే ఇక్కడ ఉన్నాయంట. నెమలి బురుజుతో కాకుండానే తారా బురుజు, చుక్కలకొండ బురుజు, జెట్టి బురుజు. జెట్టి బురుజు అనేది మనకి దారికానే మనకి మెయిన్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇవి వచ్చేసి రమణల్ బురుజు, సజ్జమహల్ బురుజు, బి ఖిల్లా బురుజు, మిరియాల చెట్టు బురుజు, పాము కుదురు బురుజు, అల్లావారి బురుజు. ఈ బురుజులు ఇవన్నీ ఏంటంటే మనకి కొండ మీద కోట చుట్టూ కనిపిస్తుంది కదా కోట కూడా, అక్కడక్కడ ఒక్కొక్క బురుజు అయితే నిర్మించారంట వీటిని. సో మనకైతే మెయిన్ వచ్చేసి ఈ కొండవీడి కోటకు వచ్చేటప్పుడు ఏంటంటే దారిలోనే మెయిన్ ఎంట్రన్స్లోనే ఎన్ని బురుజులు ఉన్నాయి, అవి ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉన్నాయి, ఇప్పుడు వాడుకలో ఏ బురుజులు ఉన్నాయి అనేది ఒక బోర్డు లాంటిది అయితే ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరికి ఈ యొక్క పర్యాటకులకి అయితే అర్థమైద్ది. చూడటానికి వచ్చిన వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైద్ది ఐడెంటిఫై చేసుకోవడానికి. సో ఏంటంటే ఒక బోర్డు అయితే చూశాను, పైనుంచి ఒక జస్ట్ చిన్న మార్క్ అయితే కనిపించింది. అలా కాకుండా ఇదైతే ఉంటే మనకి ఏంటంటే చూడటానికి అర్థమైపోద్ది, ఓకే మనం ఈ ప్లేస్లో ఉన్నామా, ఇక్కడి నుంచి లొకేషన్ మనం ఇట్లా వెళ్ళాలా అని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ దాదాపు అన్నీ 1 కిలోమీటరు 2 కిలోమీటర్ల రేంజ్లోనే కనిపిస్తుంటాయి అన్నీ. కొన్ని 3 కిలోమీటర్లను అంతా చూడండి, అంతా కంప చెట్లతోనే ఉండిపోయింది. ఈ పక్కన వచ్చేసి మనకు రైట్ సైడు చెరువు చూడండి ఇదంతా. సో ఎవరైనా వచ్చేసి ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం కొద్దిగా దయచేసి ఏంటంటే ఆ ప్లాస్టిక్ వాడేదంతా ఎక్కడైనా డస్ట్బిన్లు ఇలాంటివి పెడతారు కదా, అక్కడ వేసేసేయండి. మనం కొద్దిగా అంటే మరీ ఎక్కువ కాపాడాల్సిన కొంత కాపాడుకుందాం. ఇది వచ్చేసి తూర్పు ద్వారం అంటారు. ఈ కోటకి మెయిన్ ఇక్కడి నుంచే వచ్చేవాళ్ళు. ఇప్పుడంటే రోడ్డు ఉంది కాబట్టి మనం బుర్రుని వచ్చేస్తున్నాం, కానీ ఒకప్పుడైతే నడిచి వచ్చేవాళ్ళండి. ఇదంతా ఇక్కడి నుంచి ఎంతోమంది నడిచి వచ్చేవాళ్ళు పైకి ఇక్కడికి. చూడండి అసలు, ఇప్పుడు చూడండి అసలు ఆ మార్గం ఎటు పోయింది, ఆ రాజులు ఎటు వెళ్ళారు, ఆ రాజ్యాలు ఎటు వెళ్ళినాయి. చివరికి మనం ఇలా చూసుకోవాల్సి వస్తుంది మొత్తం మొండి గోడలుగా. ఏదైనా అంతేనండి, కొంతకాలం మాత్రమే వైభవం అనేది ఉంటుంది అన్నట్టు. ఇదిగోండి ఇక్కడ నిల్చొని ఎవరైనా వచ్చేటప్పుడు ఈ బొట్లు అయితే ఇక్కడ నిల్చొని చూస్తుంటారు. రాజువారికి వాళ్ళని తీయాలా తలుపులు వద్దా అని చెప్పడానికి కింద చెప్తారు. ఇక్కడ నిల్చొని చూస్తారు, మన వాళ్ళు వస్తున్నారు తీయండి అంటే వాళ్ళు కింద వాళ్ళు తీస్తారు అక్కడి నుంచి తలుపులు. సో అలా అనుకుంటున్నాను. ఈ ఇది ఇందాక చెప్పాక జెట్టి బుర్జు అని చెప్పేసి ఈ పైకి వెళ్దాం. జెట్టి బుర్జు ఇదే పైనే. సో ఇలాంటి నిజంగా కొండవీడు కోట అనేది మనకి ఒక రోజల్లా పట్టిద్దండి మనం చూసుకోవాలంటే. చాలా అంటే చాలా బాగుంటుంది. 22 బుర్జుల దాకా అయితే ఉన్నాయి కదా. సో అన్నీ చూడాలంటే కొన్ని అయితే ఇప్పుడు ఉన్నాయి, కొన్ని అయితే పూర్తిగా శిథిలమైపోయాయి, కొన్ని ఉన్నాయి వాడుకలో ఇప్పుడు. అంటే మనం చూడటానికి వాడుకలు అని అర్థం. వాడుకలో అంటే వాడుతున్నామని కాదు, ఇప్పుడు చూడటానికైతే ఉన్నాయని అర్థం. సో ఇది చూడండి జెట్టి బురుజు. ఇక్కడ కూడా సైనికులు అనేవాళ్ళు ఇక్కడ నిల్చొని ఉండేవాళ్ళు ఈ పైన. చూడండి అసలు ఇలాంటి కట్టడాలు మనం కట్టలేమండి నిజంగా. ఇప్పుడు మనం కట్టే కొన్ని శతాబ్దాల నుంచి ఇలానే ఉన్నాయంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం కట్టే దాదాపు 30 సంవత్సరాలు 50 సంవత్సరాలకే కూలిపోతున్నాయి. ఇవ్వండి ఇక్కడ నుంచి చూడొచ్చు, అదంతా రోడ్డు, మనం వచ్చేది ఘాట్ సెక్షన్, ఇదంతా కనిపించేదంతా. ఒకసారి ఈ పైకి వెళ్ళి అయితే జెట్టి బురుజు చూద్దాం. ఈ కొండవీడి కోట గురించి చెప్పాలంటే దాదాపు ఒక రోజైనా సరిపోదు. ఇక్కడ చాలా అంటే చాలా ప్లేసులు, మంచి ప్లేసులు ఉన్నాయి. వాటిని అయితే జాగ్రత్త కాపాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో చూసింది. మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. అదేవిధంగా చూసిన తర్వాత లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదంతా కొండవీడి కోట. ఈ కోటని మనం రక్షిద్దాం, మన చరిత్రను కాపాడుకుందాం.